మే 15 లోపు కొత్త మెమోలు అందిస్తామంటూ ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదంటూ ఇంటర్ బోర్డు వెల్లడించింది. మే 15వ తేదీలోపుగా కొత్త మెమోలు అందిస్తామంటూ ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు అంటూ ఇంటర్ బోర్డు వెల్లడించింది. మే 15 లోపు కొత్త మెమోలు అందిస్తామంటూ ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇంటర్ బోర్డు కొత్త నిర్ణయాలు తీసుకుంది. మే 15 లోపు కొత్త మెమోలు అందిస్తామంటూ తెలియజేసింది ఇంటర్ బోర్డు. అదేవిధంగా ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్ కు కానీ రీకౌంటింగ్ కు కానీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు అంటూ ఇంటర్ బోర్డు వెల్లడించింది. మే 15 లోపు కొత్త మెమోలు కూడా అందిస్తామంటూ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్ కు కానీ రీకౌంటింగ్ కు కానీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇంటర్ బోర్డు తాజా నిర్ణయాలు వెల్లడించింది. ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్ కు కానీ రీకౌంటింగ్ కు కానీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదంటూ తెలియజేసింది ఇంటర్ బోర్డు. అదేవిధంగా మే 15 లోపు కొత్త మెమోలు అందిస్తామంటూ కూడా వెల్లడించింది ఇంటర్ బోర్డు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే ఇప్పటికీ ఇంటర్ విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచించింది. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన విద్యాశాఖ సమావేశం అనేది సంపూర్ణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ సంబంధించి దాదాపు 3 లక్షల మందికి పైగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉచితంగా వీళ్ళకి ఏర్పాటు చేయాలనేది, అంటే ఎటువంటి ఫీజు దరఖాస్తు లేకుండా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కూడా చేయాలనేది ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య పూర్తిగా అంటే ఏదైతే ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోకుండానే, అంటే వాళ్ళకి ఒక లెక్కలు ఉన్నాయి కాబట్టి ఎంతమంది పోతారు, ఎంతమంది పరీక్ష ఫెయిల్ అవుతారని ఒక లెక్కలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎటువంటి దరఖాస్తు లేకుండానే వీళ్ళందరినీ తీసుకోవాలి. ఇది కూడా 15లోగా కొత్త మెమోలు చేయాలనేది కూడా ఒక నిర్ణయం చేసింది. దాదాపుగా 3 లక్షల ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ ఒక అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఏదైతే ఈ ఉద్యమం ఉందో దీనిపైన ఇప్పటికీ 20 మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితుల మధ్య తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. ఈ పరిస్థితుల మధ్య ఇప్పుడు పూర్తిగా అంటే వెరిఫికేషన్ కి ఉచితంగా, కౌంటింగ్ కూడా ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయంతో పాటు దరఖాస్తులు లేకుండానే ఇవ్వాలన్నది విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా ఒక పెద్ద ఊరటగానే కనిపిస్తుంది. రైట్ గణేష్.